ఫోటోస్ తోని మనం పైసలు సంపాదించుకోవచ్చా అనే క్వశ్చన్ అయితే చాలా మందికి వచ్చింది. ఈ వీడియో ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తారో ఇక వాళ్ళకంటే అదృష్టవంతులు అయితే ఎవ్వరు లేరులా. మస్తుగానైతే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అస్సలే మిస్ కాకూడదు. ఓకేనా? మరి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్లు మన ఛానల్లో బోర్డు అన్ని ఉన్నాయి. తర్వాత న్యూ ట్రిప్స్ కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి అలాంటి టిప్స్ని మంచి మంచి ట్రిక్స్ని మిస్ కాకుండా ఫేస్బుక్ నుంచి మంచిగా సంపాదించుకోవాలి ఇంట్లో కూర్చొని మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మంచి ఇన్ఫర్మేషన్ అని మీకు కనుక అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. సో ఇప్పుడు చాలా మందికి ఇదే డౌట్, ఓన్లీ ఫొటోస్తోనే మనం ఫేస్బుక్లో పైసలు సంపాదించుకోవచ్చా అంటే కొంతమందికి వేరే వేరే జాబ్స్ చేసుకుంటారు కాబట్టి తక్కువ టైం ఉంటుంది. సో ఈ టైంలో మనం ఫోటో దిగడం తప్ప వీడియోలు క్రియేట్ చేసే అంత టైం మనకు లేదు. మరి అలాంటప్పుడు ఎట్లా అంటే నిజంగానే మనం ఓన్లీ ఫోటోస్తోని కూడా మనం ఫేస్బుక్లో $100 కూడా మీరైతే సంపాదించుకోవచ్చు. సో నేనైతే వెతుకుతాను, ఎందుకంటే అలాంటి అకౌంట్స్ కూడా నేను చూసాను. నాకు కనుక దొరకబడితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తారు. ఓన్లీ ఫోటోస్తోని $50, $40 ఇలా సంపాదించుకున్న అకౌంట్స్ కూడా మనమైతే చూసాం, ఓన్లీ ఫోటోతోని మాత్రమే. ఇక ఫోటోతోని పంచాయతీ ఏంది, అసలుకి మానిటైజేషన్ ఏంది అనేది అయితే క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓన్లీ ఫోటోస్తో మాత్రమే పైసలు సంపాదించుకోవాలి అని అంటే దానికి కూడా ఒక మానిటైజేషన్ టూల్ అయితే ఉన్నది. మీకు ఎరికే కదా, ఫేస్బుక్లో పైసలు సంపాదించాలంటే మనకు రకరకాల మానిటైజేషన్స్ ఉన్నాయి. స్టార్స్ అని, సబ్స్క్రిప్షన్స్ అని, యాడ్స్ అండ్ రీల్స్ అని, ఇన్స్ట్రీమ్ యాడ్స్ అని, బోనస్ ప్రోగ్రామ్ అని ఇట్లున్నాయి కదా. ఒక చివరాఖరిది బోనస్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ బోనస్ ప్రోగ్రామ్ అనేది ఓన్లీ ఫోటోస్తో మాత్రమే మనం సంపాదించుకునే ఒక బెస్ట్ మానిటైజేషన్ టూల్. దీనికి క్రైటీరియా అనేది ఏముండదు. నీకు అనిపించిందా, నువ్వు ఫోటో దిగుతూ ఉండు, నువ్వు అప్లోడ్ చేస్తూ ఉండు, దానికి లైక్స్ వస్తాయి కదా, లైక్స్, కామెంట్స్, షేర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవి కనుక మీ పోస్ట్కి మంచిగా వచ్చినాయి అనుకోండి, మీకు ఈ ఇన్విటేషన్ ఉన్న బోనస్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. దీనికోసము ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలి, ఇన్ని రియాక్షన్స్ రావాలి, వాచ్ టైం కంప్లీట్ కావాలి, ఇట్లాంటి కోర్స్ ఏం లేదు. నీకు 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారా, 1000 ఫాలోవర్స్ ఉన్నారా, 2000 ఉన్నారా, 10,000 ఉన్నారా, 1000 నుంచి ఏమో నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా కూడా నీకు బోనస్ ప్రోగ్రామ్ 100%గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయాలి అని అంటే జస్ట్ మనం రోజుకి ఒక 10 పోస్టులైనా కూడా పెట్టాలి. కనీసంగా 10 పోస్టులైనా మనం పెట్టాలి. అలా పెట్టినాం అనుకోండి, దానికి మంచిగా మనం పెట్టిన తర్వాత దానికి లైక్స్, దానికి సంబంధించిన కామెంట్స్, ఆ కామెంట్స్కి మనం రిప్లై ఇస్తూ ఉండాలి. మన ఫోటో మంచిగా నచ్చిన వాళ్ళు షేర్లు కూడా చేస్తూ ఉంటారు. ఇక ఇట్లాంటివన్నీ చేసుకుంటూ మనం కన్సిస్టెన్సీ అనేది మిస్ కావద్దు. అంటే ఇప్పుడు నేను ఇవాళ స్టార్ట్ చేసిన ఇవాళ 10 పోస్టులు పెట్టినా, రేపు 10 పోస్టులు పెడతా, ఎల్లుండి ఒక పోస్ట్ కూడా పెట్టలేదు, వారం రోజుల తర్వాత ఒక పోస్ట్ పెట్టిన అనుకోండి, ఇక ఇట్లాంటి అకౌంట్కి రాదు, ఏ మానిటైజేషన్ కూడా రాదు. అట్లా కాకుండా నువ్వు పర్ఫెక్ట్ ఒక డేకి ఒక పోస్ట్ పెట్టినావు అని అంటే నెక్స్ట్ డే టోటల్గా కౌంట్ చేసుకుంటే అన్ని పోస్టులు ఖచ్చితంగా ఉండాలి. టైమింగ్స్ అనేది మీ ఇష్టము, ఇంకా ఎక్కువనైనా పెట్టచ్చు కానీ తక్కువ మాత్రం కాకుండా చూసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక ఈ కన్సిస్టెన్సీ అనేది మనం ఫాలో అవ్వకుండా వేయలేం అనుకోండి, మీరు అకౌంట్ క్రియేట్ చేసి 1000 ఫాలోవర్స్ అయిన తర్వాత ఒక 2 వారాలు మీరు మంచిగా కన్సిస్టెన్సీగా ఫాలో అవుతూ చూడండి, 100%గా మీకు బోనస్ ప్రోగ్రామ్ అనేది ఇన్విటేషన్ వస్తుంది. నేను చాలా మందికి చూశాను, స్టార్ మానిటైజేషన్ కూడా లేని వాళ్ళు, స్టార్ 500తో నచ్చే స్టార్ మానిటైజేషన్ లేని వాళ్ళకు కూడా ఈ బోనస్ ప్రోగ్రామ్ వచ్చేసి మంత్లీ $100 ఉట్టి 100 కాదండి, $200, $300, కొంతమంది అయితే హైయెస్ట్గా $600 మంత్లీ ఇన్కమ్ చేస్తున్నారు ఓన్లీ ఫొటోస్తో మాత్రమే. అబ్బా కరెక్టేనబ్బా, కానీ ఊకే రోజుకు 10 ఫోటోలు నేను ఎక్కడి నుంచి దిగను, నా ఫోటోలో పెట్టుకుంటే కూడా ఏం మంచిగా ఉంటుంది, మరి వస్తలేవే రియాక్షన్స్, మరి వేరేటోళ్ళ ఫోటోలు మనం యూజ్ చేసి పైసలు సంపాదించచ్చా అంటే ఇప్పుడు వేరేటోళ్ళు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా యాక్టర్స్ అనుకోండి, యాక్టర్స్ ఉన్నారు, లేదంటే క్రికెటర్స్, ఒక మంచి సెలబ్రిటీ అనుకోండి, ఈ సెలబ్రిటీల ఫోటోలతో కూడా మనం పైసలు సంపాదించుకోవచ్చు. అంటే $1000 సంపాదించుకోవచ్చు. మన ముఖం తక్కువ మంది చూస్తారులా, కానీ సెలబ్రిటీలను ఎంతో మంది చూస్తూ ఉంటారు. ఆ ఫోటోకి ఖచ్చితంగా కామెంట్ చేయడము, లైక్ చేయడము, దాన్ని ఇంకొకరికి షేర్ చేయడం కూడా మస్తుగా చేస్తూ ఉంటారు కదా. ఆ ఫోటో ఉన్న విధానాన్ని బట్టి గట్ల కూడా మస్తు పైసలు వస్తూనే ఉంటాయి. ఇక మనము ఇట్లా బోనస్ ప్రోగ్రామ్ నుంచేలే కాకుండా ఇక్కడ నుంచే కాకుండా మనకి ఇంకెక్కువ పైసలు కావాలి. మరి దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫోటోని క్రియేట్ చేస్తున్నారో ఆ ఫొటోస్ నుంచి బోనస్ ప్రోగ్రామ్ ఉన్నది. ఇంకా మనము తక్కువ టైంలో ఎక్కువ పైసలు సంపాదించుకునే మానిటైజేషన్ ఏంటి అంటే సెకండ్ మానిటైజేషన్ టూల్ మనకి యాడ్స్ అండ్ రీల్స్, అంటే రీల్స్ వీడియోస్. సో రీల్స్ వీడియోస్ పెట్టాలి.
అబ్బా గదే కదా నువ్వు వీడియోలు క్రియేట్ చేసి అంత లేకనే కదా ఫోటోలతో అడిగినాము. మళ్ళా నువ్వు రీల్ వీడియోలు అంటే ఏంటంటే ఆగండులా. ఇప్పుడు నువ్వు ఫోటో పెడుతున్నావు కదా, ఒక 10 ఫోటోలు తీసుకో. 10 ఫోటోలు రీల్స్ సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్క పక్కనే పెట్టేసి దానికి మంచి యానిమేషన్ ఇచ్చేసి మంచిగా మీ క్రియేటివిటీ పరంగా 30 సెకండ్స్ ఎబో ఉండేలాగా మీరు రీల్ వీడియో క్రియేట్ చేయండి. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు కనిపించాలి, ఏదో వంట చేయాలి, డాన్స్ చేయాలి అనేది ఏం లేదు. 10 ఫోటోలు కలిపేసుకొని 30 సెకండ్స్ ఎబో వచ్చేలాగా మంచిగా క్రియేట్ చేసినాం అనుకోండి, రీల్స్లలో మనకి మ్యూజిక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆ మ్యూజిక్ కలిగేయాలి, కథం వీడియో అప్లోడ్ చేయాలి. ఇక గట్ల కూడా మనం కన్సిస్టెన్సీగా ఓ రోజుకి మూడు కంటే ఇంక ఎక్కువనే పెట్టులి, అది ఇక మీ ఇష్టం. 1, 2 అయితే మాత్రం ఏం ప్రయోజనం ఉండదు. గట్ల 3 రీల్ వీడియోలు కనుక మీరు రోజుకు పెట్టిల్లనుకోండి, కన్సిస్టెన్సీ ఫాలో అవుతూ ఇవి కనుక పెట్టిల్లనుకోండి, గది కూడా ఇన్విటేషన్ మాత్రమే ఉంటుంది. గిట్లా మీరు కన్సిస్టెన్సీగా ఫాలో అవుతూ మీరు రీల్ వీడియోలు అప్లోడ్ చేసిండ్రు, మీ రీల్ వీడియోలు కూడా మంచిగా చాలా వైరల్ అవుతున్నాయి, మస్తు మంది చూస్తున్నారు అని అంటే గది కూడా మీకు ఇన్విటేషన్ వస్తుంది. గక్కడి నుంచి కూడా మీరు తక్కువ టైంలోనే ఎక్కువ పైసలు సంపాదించుకోవచ్చు. ఓన్లీ ఫొటోస్తోనే చూడండి, ఈ కంటెంట్ అంతా కూడా ఓన్లీ ఫొటోస్ మీదనే బేస్ అయి ఉన్నది. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, రీల్స్ అనగానే ఏదో వీడియోలు క్రియేట్ చేయాలి అనేది కలగండి. అదే ఫోటో ఇప్పుడు ఒక ఫోటో పెట్టాయి, నిన్నటి రోజంతా పెట్టిన ఫొటోస్ ఉన్నాయి, మొన్న రోజంతా పెట్టిన ఫొటోస్ ఉన్నాయి కదా, వాటిని మొత్తం క్రియేట్ చేయాలి రీల్స్ లాగా. 2 ఇలా అప్లోడ్ చేసుకుంటూ పోతూ ఉంటూ కథం మీకు అక్కడికి సాఫ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక టెన్షన్ అనేది మనకి లేకుండా అయిపోతుంది. ఇక దాని నుంచి కాకుండా మళ్ళీ ఇంకొక మాంటేషన్ కూడా ఉంది కదా, మనం ఇక లైవ్ అంటే చేయలేము అనుకోండి, ఎందుకంటే అక్కడ పెట్టే ఫోటోలు వేరే, మనకి ఇక్కడ లైవ్ అయితే చేయడానికి అయితే కుదరదు. ఇక లాంగ్ వీడియో నుంచి కూడా మనం పైసలు సంపాదించుకోవచ్చు ఇదే ఫోటోలు అప్లోడ్ చేసి. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా లాంగ్ వీడియో ఉంటుంది కదా, సో లాంగ్ వీడియోకి కూడా మనం ఇదే ఫోటోలు అప్లోడ్ చేసి మనం పైసలు అయితే సంపాదించుకోవచ్చు. కాకపోతే దీనికి చిన్న చిన్న టిప్స్ని ఫాలో కావాలి. ఈ టిప్స్ను ట్రిక్స్ను ఫాలో కాకుండా పెట్టిల్లనుకోండి, మీరు ఎంత కష్టపడి చేసిందంతా కూడా శుద్ధ దండగా అయిపోతుంది. ఇక లాంగ్ వీడియోకి మనం వీడియో అప్లోడ్ చేయాలి అని అంటే దానిని ఆస్పెక్ట్ రేటియో అనేది వేరేగా ఉండాలి. అంటే ఈ సైజు ఉంటుంది కదా అందులో, ఆ సైజు ఇప్పుడు మనం రీల్ వీడియో అప్లోడ్ చేసినాం అనుకోండి, 9:6 ఉంటుంది. ఆ సైజులో మనం రీల్ వీడియో క్రియేట్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి. కానీ లాంగ్ వీడియోకి అయితే 1:1 అదైనా సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే 4:5 ఉంటుంది. మనం టైం మాస్టర్ ఓపెన్ చేసినామంటే ఇవన్నీ మనకు చూపిస్తాయి, కానీ మనం దాన్ని అబ్జర్వ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. 16:9 అని ఉంటుంది కదా యూట్యూబ్కి అప్లోడ్ చేసే విధంగా, ఆ సైజు కాదు లాంగ్ వీడియో, 4:5 లేకపోతే 1:1 ఈ సైజుని సెలెక్ట్ చేసుకొని అవే ఫోటోలు మంచి యానిమేషన్ ఇచ్చి కదులుతున్నట్టు మెదులుతున్నట్టు మంచి ఎఫెక్ట్స్ ఇచ్చి కనుక క్రియేట్ చేసుకోండి. గది కూడా మనకి లెంత్ కూడా ఉంటుంది కదా వీడియో లెంత్. ఇప్పుడు రీల్ వీడియో చెప్పిన 30 సెకండ్స్కి ఎబో ఉండేటట్టుగా 1.5 మినిట్కి ఈ లోపల మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక లాంగ్ వీడియో ఉందనుకోండి 1 మినిట్కి ఎబో, నువ్వు గంట చేయి, 2 గంటలు చేయి, 3 గంటలు చేయి, నీ ఓపికని బట్టి నువ్వు చేసేసుకో. కానీ వీడియో లెంత్ మాత్రం స్టార్టింగ్ 1 మినిట్కి ఎబో ఉండాలి. బిలో లేకుండా చూసుకున్నారనుకోండి, ఇక మనకి ఫేస్బుక్లోనే మ్యూజిక్లు కూడా మస్తుగా అవైలబుల్గా ఉన్నాయి కదా, ఆ మ్యూజిక్ని యాడ్ చేసి కథం తలిగించి లాంగ్ వీడియోలు అప్లోడ్ చేసినాం అనుకోండి, సరిపోతుంది. అంతేనులా గదే ఫోటోతోని అప్లోడ్ చేసి బోనస్ ప్రోగ్రాము, గది ఫోటోతోని రీల్స్ క్రియేట్ చేసి యాడ్స్ అండ్ రీల్స్, అదే ఫోటోతోని లాంగ్ వీడియోస్ క్రియేట్ చేసి ఇన్స్ట్రీమ్ యాడ్, ఇలా 3 విధాలుగా జస్ట్ ఫోటోస్తో మాత్రమే క్రియేట్ చేసి మనం సంపాదించుకోవచ్చు. అలా మనకు మస్తుగా పైసలు వస్తూనే ఉంటాయి. ఇక బోనస్ ప్రోగ్రామ్ అయితేనేమో మనం ఫోటో పెట్టినాం అనుకోండి, కింద లైక్, కామెంట్, షేర్ ఉంటుంది కదా, దీన్ని బేస్ చేసుకుని వస్తుంది. యాడ్స్ అండ్ రీల్స్ అంటే మాత్రం మనకి వ్యూస్ను, అలాగే ఇన్స్ట్రీమ్ యాడ్ కూడా మనకి వ్యూస్ని బట్టే మంచిగా పైసలు అయితే సంపాదించుకోవచ్చు. ఇక ఇప్పుడు మీది కాకుండా సెలబ్రిటీలు ఏది పెడుతున్నామో వాళ్ళది పెట్టి మనం మెయింటైన్ చేద్దామనంటే అక్కలు ముక్కలు పెట్టద్దు. అంటే ఇవాళ ఒక హీరో పెట్టి, రేపు ఒక హీరో పెట్టి, ఇంకొక ఫోటో ఇంకెవరితో పెట్టి అట్లా గజిబిజి గందరగోళం చెత్త కుప్పలగా చేసుకోకుండా నీట్గా ఒక ప్రొఫెషనల్గా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, నాకు పవన్ కళ్యాణ్ అంటే మస్తు ఇష్టం అంటే ఏం చేయాలి, గైన ఫోటోలు మాత్రమే పెట్టుకుంటూ పోవాలి. అవి సినిమాలయో, అక్కడయో, పార్టీలయో, పబ్బులు ఎక్కడెక్కడికైనా పోయినాయో, ఇంటి దగ్గర ఉన్నప్పుడు సెలబ్రేషన్ అప్పుడు పెట్టినాయో, ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ దేవులు ఆడుకోవాలి. మంచిగా దాన్ని మన తీరుగా ఎడిట్ చేసుకోవాలి. దేవులు ఆడుకునేది సేవ్ చేసుకొని అది అట్లనే పెట్టడం కాదులో, మన క్రియేటివిటీ అనేది ఆ ఫోటో మీద చూపించి ఆ ఫోటోని మనం అప్లోడ్ చేస్తూ ఉండాలి. అట్లా సింగిల్ పర్సన్, నేను పవన్ కళ్యాణ్ అని చెప్పిన, నీకు చిరంజీవి ఇష్టమైతే చిరంజీవి, అల్లు అర్జున్ ఇష్టమైతే అల్లు అర్జున్, ప్రభాస్ ఇష్టమైతే ప్రభాస్, ఏ హీరో అయినా సెలబ్రిటీ ఎవ్వరైనా సరే, అంటే ఈవెన్ మీరు రాజకీయ నాయకులను సెలెక్ట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు.
అట్లా మీ ఇంట్రెస్ట్ని బట్టి చెప్తున్నా. అట్లా ఒక పర్సన్‌ని మాత్రమే మీరు మెయింటైన్ చేస్తూ పోయిర్రనుకోండి, మస్తుగా సింపుల్‌గా ఓన్లీ ఫోటోస్‌తోని మంచిగా సంపాదించుకోవచ్చు. ఇక ఒక్క బోనస్ ప్రోగ్రామ్‌తోనే 500 దాకా వేలంటే, ఇక రీల్స్ క్రియేట్ చేసి, లాంగ్ వీడియోస్ క్రియేట్ చేసి, $1000 రావడం పెద్ద సమస్యనా? ఇలా ఒక్కసారి ఆలోచించుర్రి. ఒక ఫోటోతోనే $500 వరకు సంపాదించుకున్నోళ్ళున్నారు. ఇవన్నీ క్రియేట్ చేసిందంటే, ఇంట్లో కూర్చొని గింత గుత్తమంత టైంలో ఏది మనం బువ్వ కూర వండుకున్నంత టైంలోనే మస్తుగా సంపాదించుకోవచ్చు. కాకపోతే దాని గురించి మనం తెలుసుకోవడం అనేది మస్తు ఇంపార్టెంటు. ఎందుకంటే ఇప్పుడు మనం వేరేటోళ్ళ ఫోటోలు పెడతాం. ఆ వేరేటోళ్ళ ఫోటోలు పెట్టేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది ఎవరో అప్‌లోడ్ చేసింది కదా! దాని మీద వేరే వాళ్ళ పేరు ఉండొద్దు. వేరే వాళ్ళ లోగో లేకుండా ఉండాలి. అట్లనే దాన్ని మనము మంచిగా క్రియేట్ చేయాలి. అంటే ఇది పలానా దగ్గర నుంచెల్లి సేకరించిన ఫోటో అని తెలవకుండా మంచిగా ఎడిట్ చేసి అప్‌లోడ్ చేసినామనుకోండి, మీకంటే తోపు ఏ ఆఫీసర్‌లు కూడా ఉండనే ఉండరు. మరి వీడియో అంతా ఇన్నారు కదా! ఇన్ఫర్మేషన్ అయితే ఏకదమ్‌దే కదా! ఇక లైక్ చేయాలి. దాని తర్వాత ఇంకా నేను మస్తు మంచి మంచి కంటెంట్ చెప్తా దిమ్మ తిరిగిపోద్ది. అలాంటివి మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇందాక చెప్పినట్టుగా అకౌంట్‌ని మెయింటైన్ చేయడం అయితే మర్చిపోకండి.